మనం ప్రతి సంవత్సరం ఉగాది జరుపుకుంటాం. ఉగాది పచ్చడి తింటాం. ఎందుకంటే చాలా మందికి ఉగాది అంటే కొత్త సంవత్సరం ప్రారంభం అని మాత్రమే తెలుసు. కానీ ఈ పండగ వెనుక ఉన్న శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన ఒక అద్భుతమైన పురాణ కథ ఉందని చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో మనం ఆ కథ గురించి తెలుసుకుందాం. ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనకు ఒక రోజు అంటే 24 గంటలు. కానీ బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే 432 కోట్ల సంవత్సరాలు. ఆ 432 కోట్ల సంవత్సరాలు ఉండే బ్రహ్మదేవుడి రోజుని కల్పం అని అంటారు. ఆ కల్పం తెల్లవారినప్పుడు బ్రహ్మ సృష్టి మొదలు పెడతాడు. కల్పం పూర్తయినప్పుడు నిద్రలోకి వెళ్తాడు. అలా నిద్రలోకి వెళ్ళగానే బ్రహ్మ సృష్టించిన సృష్టిలో ప్రళయం వస్తుంది. ఆ ప్రళయం వల్ల ఆ సృష్టి అంతమవుతుంది. మరుసటి రోజు బ్రహ్మ మళ్ళీ నిద్రలేచి మళ్ళీ సృష్టి మొదలు పెడతాడు. కానీ ఒక కల్పం నాడు బ్రహ్మ యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో సోమకాసురుడు అనే రాక్షసుడు ఒక పని చేశాడు. బ్రహ్మ దగ్గర ఉన్న 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఆధర్మణ వేదం వాటిని దొంగిలించి నీటి అడుగు భాగంలో దాచుకున్నాడు. ఆ రాక్షసుడు అలా దొంగలించడం వెనక ఉన్న కారణం ఏంటంటే ఆ వేదాలు లేకపోతే బ్రహ్మ సృష్టి చేయలేడు. సృష్టి జరగకపోతే ఈ లోకాలన్నీ అదుపులో ఉండవు. అలా అదుపులో ఉండకపోతే నేనే ఈ లోకాలన్నిటికీ నేనే రాజుని అవుతాను అని అనుకున్నాడు. సోమకాసుడు అందుకే వాటిని దొంగలించాడు. అదే సమయంలో మహాప్రళయం వచ్చే సమయం దగ్గర పడింది. భూమి మొత్తం నీట మునిగిపోయే సమయం రెండు కలిసొచ్చాయి. అందుకే ఇది చాలా పెద్ద సమస్య. ఈ విషయం శ్రీ మహావిష్ణువుకి తెలిసింది. అప్పుడు విష్ణువు ఒక పథకం వేశాడు. ఆ సమయంలో భూమిని పాలిస్తున్న రాజు సత్యవ్రతుడు విష్ణువుకి గొప్ప భక్తుడు, మంచి మనసు ఉన్న మనిషి. ఒకరోజు తెల్లవారుజామున సత్యవ్రతుడు కృతమాల నదిలో స్నానం చేస్తున్నాడు. సూర్య నమస్కారం చేయడానికి చేతుల్లోకి నీళ్లు తీసుకున్నాడు. అందులో ఒక చిన్న చేప, ఓ రాజా, నన్ను చూసావా? నేను ఎంత చిన్నగా ఉన్నానో? ఈ పెద్ద నదిలో పెద్ద చేపలు నన్ను చంపేస్తున్నాయి. నువ్వే నన్ను కాపాడాలి అని అంది. సత్యవ్రతుడు మంచివాడు కదా, సరే అని ఆ చేపని ఒక చిన్న కుండలో వేసి తనతో తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన తర్వాత మరుసటి రోజు పొద్దున్నే ఆ చేప అంది, రాజా, ఈ కుండలో నాకు చోటు సరిపోవడం లేదు. ఏదైనా పెద్ద పాత్రలో వేయవా అంది. అప్పుడు రాజు చేపను ఒక పెద్ద పాత్రలో వేశాడు. గంటలోనే ఆ పాత్ర కంటే పెద్దగా అయింది. ఇప్పుడు దాన్ని తీసి ఒక పెద్ద సరస్సులో వేశాడు. అక్కడ కూడా ఆ చేప పెద్దగా అయింది. తర్వాత రాజు చేపని నేరుగా పెద్ద సముద్రంలోకి వేశాడు. అప్పుడు ఆ చేప అంది, రాజా, ఎందుకు నన్ను ఇంత పెద్ద సముద్రంలో వేశావు? నాకు భయంగా ఉంది. అప్పుడు సత్యవ్రతుడు నవ్వాడు. నువ్వు మామూలు చేపవు కాదు స్వామి. ప్రతిసారి శరీరం పెద్దగా చేసుకుంటున్నావు. ఇది మత్స్యావతారం. నువ్వు శ్రీ మహావిష్ణువి. నన్ను పరీక్షిస్తున్నావు అని గ్రహించి, స్వామి చెప్పండి, మీకు నేను ఏం చేయగలను అని అడిగాడు. తర్వాత ఆ చేప రూపం మారి విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. సత్యవ్రత, నువ్వు చెప్పింది నిజమే. నాకు నీ అవసరం చాలా ఉంది. ఇంకో 7 రోజులలో మహాప్రళయం రాబోతుంది. 3 లోకాలు నీట మునిగిపోతున్నాయి. ఆ సమయంలో ఒక నావ నీ దగ్గరికి వస్తుంది. అది నీ దగ్గరికి వచ్చిన వెంటనే అన్ని రకాల విత్తనములు, ఔషధములు అన్ని ఆ నావలో భద్రంగా దాచు. అలాగే సప్త ఋషులను కూడా తోడుగా తీసుకుని రా. నీ ప్రయాణం మొత్తం వెలుతురు లేకుండా చీకటిలో మునిగిపోయి ఉంటుంది. ఆ సమయంలో ఋషుల నుండి వచ్చే తేజస్సు నీకు మార్గదర్శకం చేస్తుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, నువ్వు వెళ్లే ఈ మార్గంలో సముద్రాలు అలలు ఆవేశముతో పొంగుతూ ఉంటాయి. కానీ భయపడకు, నేను మీ దగ్గరే పక్కనే నీటిలో ఈ మత్స్యావతారంలో తోడుగా ఉంటాను. నన్ను చూసిన వెంటనే వాసుకి సర్పాన్ని తాడులాగా చేసుకుని నా కొమ్ముకి కట్టు. ఈ కార్యం చాలా ముఖ్యమైనది సత్యవ్రత. బ్రహ్మ జీవితంలో ఈ ఒక్క రాత్రి గడిచేలోపు మీకు మరో కొత్త ప్రపంచానికి మార్గాన్ని చూపిస్తాను. ఆ నావ కోసం ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. సత్యవ్రతుడు మొత్తం అన్ని సిద్ధం చేసుకుని సముద్రం ముందు కూర్చుని విష్ణు నామాన్ని జపిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాడు. అలా 6 రోజులు గడిచిపోయాయి. ఆఖరిగా విష్ణువు చెప్పిన ఆ 7వ రోజు మొత్తం ఆకాశాన్ని అంతా దట్టమైన మేఘాలు కమ్మేశాయి. అసలు సూర్యుడు ఉన్నాడా లేదా అన్నట్లుగా అయిపోయింది. ఎప్పుడూ లేనంత గట్టిగా కుంభవృష్టిగా వర్షం పడుతుంది. సముద్రంలో అలలు ఉప్పొంగిపోతున్నాయి. అప్పుడు సత్యవ్రతుడు కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణాయ అని కళ్ళు తెరిచి చూడగానే తన కళ్ళ ముందు విష్ణువు చెప్పినట్టే ఒక పడవ అతని దగ్గరికి వచ్చింది. వెంటనే మొత్తం విత్తనములు, ఔషధములు ఆ నావలో పెట్టి సత్యవ్రతుడు మరియు సప్త ఋషులు అందరూ ఎక్కి ప్రయాణం మొదలు పెట్టారు. అందరూ ఓం నమో నారాయణ అనే మంత్రం జపిస్తూ ఉంటారు. అకస్మాత్తుగా వాళ్ళ ముందు ఒక పెద్ద అల పడవని ముంచడానికి వస్తుండగా సముద్రంలో నుండి ఒక పెద్ద ఆకారంలో ఉన్న ఒక బంగారు చేప లేచి
ఆ అలకు అడ్డుపడుతుంది. అందరూ విష్ణువు రూపంలో ఉన్న మత్స్య అవతారాన్ని చూసి అందరూ పులకరించిపోతారు. ఆ అల రాగానే వెంటనే వాసుకి సర్పం కూడా అక్కడికి వస్తుంది. అలా ఆ సర్పాన్ని తీసుకుని మత్స్య కొమ్ముకి ముడివేస్తాడు సత్యవ్రతుడు. ఆ చిమ్మ చీకటిలో సప్త ఋషులు యజ్ఞాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద అలలను విష్ణువు ఆపుతూ వెళుతూ ఉన్నారు. ఇదే సమయంలో విష్ణువు సత్యవ్రతుడికి బ్రహ్మ విద్యను ఉపదేశించాడు. వాటితో పాటు జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం ఈ మూడింటిని కూడా నేర్పించాడు. కాసేపటికి సోమకాసుడు దాక్కుని ఉన్న చోటికి వస్తాడు. ఇద్దరి మధ్య కఠోరమైన యుద్ధం జరిగింది. సముద్రం పైన సప్త ఋషులు విష్ణువు నామాన్ని జపిస్తుంటే సముద్రం కింద విష్ణువు ఆసురుడితో యుద్ధం చేస్తాడు. అలా చివరికి విష్ణువు సోమకాసురుని సంహరిస్తాడు. అలా ప్రళయకాలం పూర్తయ్యే సమయం ముందే ఆ 4 వేదాలను బ్రహ్మ చేత తీస్తాడు. అలా బ్రహ్మ మళ్ళీ సృష్టిని సృష్టిస్తాడు. ఆ సృష్టిలో ఏదో కాదు, మనం ఇప్పుడు ఉన్నదే ఈ సత్యవ్రతుడు భూమి మీద మొట్టమొదటి మనిషి మను అని చెబుతారు. అలా వీళ్ళ నుండి మనుషులు అందరూ జన్మించారు అని కూడా చెబుతారు. బ్రహ్మ సృష్టిని సృష్టించడం ప్రారంభించింది ఉగాది రోజునే. ఇలా కొత్త సంవత్సరం ప్రారంభించిన రోజే ఉగాది అని చెప్పుకుంటారు. ఒక యుగానికి ఇది మొదలు కాబట్టి యుగ మరియు ఆది ఆ రెండు కలిపితే ఉగాది అని పేరు వస్తుంది. ఈ ఉగాది రోజున మనం ఏం చేస్తాం అంటే పొద్దునే తలస్నానం చేస్తాం, కొత్త బట్టలు వేసుకుంటాం, ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం. అతి ముఖ్యమైనది షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి చేసుకుని తింటాం. ఇది ఉగాది వెనక ఉన్న అసలు కథ. మీకు ఈ వీడియో నచ్చితే జై మత్స్యావతారం అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక సత్యాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.